గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 39 లక్షల మంది రైతుల దగ్గర నుంచి దాదాపుగా 68,000 కోట్ల విలువైన 3.53 కోట్ల టన్నుల ధాన్యాన్ని సంపూర్ణ మద్దతు ధరకు కొన్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అనే విషయాన్ని ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు గ్రామాల్లో మేమేదో చెప్పడం కాదు, గ్రామాలకు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు మద్దతు ధర వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు ఈ గోనె సంచులు వెంటనే సప్లై చేసేవాళ్ళు, ఒకవేళ వాతావరణంలో ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే ప్రభుత్వం నుంచే టార్పాలిన్లు సప్లై చేసేవాళ్ళు, మా డైరెక్ట్ గా మా అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడాయి అని సంతోషంగా 21 రోజుల్లోపు డబ్బులు వచ్చి పడాయని చెప్పి చాలా సంతోషంగా ఈరోజు చెప్తా ఉన్నారు. అదేమనంటే రకరకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో అంటే రైతు గురించి మర్చిపోయారు, వాళ్ళు ఇచ్చిన హామీల గురించి మర్చిపోయారు, అన్ని కూడా మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ విధంగా చేసింది, లేకపోతే ఇంకొకరు ఈ విధంగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీరు ఏం చేసిందో మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ప్రజలు ఈ రోజు గుర్తు చేసుకుంటా ఉన్నారు. జగన్ అన్న ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే రైతు ఎంతో సంతోషంగా ఉండేవాడు, రైతుకి రైతు భరోసా వచ్చేది, పిల్లలకి అమ్మఒడి వచ్చేది, ఇప్పటి వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదు. ఇప్పుడు దాదాపుగా 3 క్వార్టర్లు అంటే అంతకుముందు ఇంకో క్వార్టర్ 4 క్వార్టర్లో ఇంతవరకు కూడా ఫీజు రీఎంబర్స్ ఇవ్వకపోతే అందరూ ఇబ్బందులు పడి ఇవన్నీ కూడా పట్టించుకునే పరిస్థితులు ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వానికి లేవు. వీళ్ళకి ఎంతసేపు కూడా డైవర్షన్ పాలిటిక్స్, వాళ్ళ సంపాదన, మద్యం లేకపోతే శాండ్ వీటి మీదే దృష్టి ఉంది తప్ప రైతుని ఆదుకునే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ